జాయ్ఫుల్గా ఉన్నారా? నౌ దిస్ ఈజ్ యువర్ టైం. ఒక వచనం చదువుకొని మనము ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము. అందరూ చదువుదాం, పెద్దలు చిన్నపిల్లలు అందరూ కూడా. మత్తయి సువార్త 19వ అధ్యాయము, 19th chapter from Gospel of Matthew. 13వ వచనం చదువు. 13, 14 అందరూ. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆగండి. ఏం చేశారు? కొంతమంది చిన్నపిల్లలను తీసుకురావడానికి యేసయ్య దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అప్పుడు ఆ శిష్యుడు ఏం చేశారంట? ఆయన శిష్యుడు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా, యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పెను. వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయాను. ఆ సమయంలో అంట చిన్నపిల్లలను తీసుకొస్తా ఉంటే శిష్యులు ఆటంకపరుస్తా ఉంటే యేసయ్య గద్దించాడంటే ఏమనంటే, మీరు ఆటంకపరచకండి, నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పి ఒక మాట ఆయన చెప్పింది ఏంటంటే, ఇలాంటి వారి కొరకే పరలోక రాజ్యము. సో మన అందరం కూడా ఈరోజు ఏమవుతాం? చిన్న పిల్లలు అయిపోతాం. 70 years, 60 years, 50 years, 30 years, 10 years, 20 years అందరూ కూడా we will be a children of God. యేసయ్య 4000 సంవత్సరాల నుంచి ఉన్నాడా? భూమి పుట్టక ముందు నుంచి ఉన్నాడా? ఈ సృష్టి ఆరంభం ముందు నుంచే ఉన్నాడు కదా. ఆయన మనం చూసినప్పుడు అబ్బాయి ఈయన ఎల్డర్, ఈయన పెద్దవాడు అని అంటుందా? ఆయన కళ్ళతో మనం చూసినప్పుడు మనందరం ఏమవుతాం? చిన్న పిల్లలుగా ఉంటాం. సో మన హృదయం ఈరోజు చిన్న పిల్లల మనసత్వం అయిపోవాలి. లెట్స్ బికమ్ చిల్డ్రన్. అప్పుడే మనం ఎంజాయ్ చేయగలం ఈరోజు. ఓకేనా? సో ఈరోజు మనం టైం ట్రావెల్ అవుదాం. టైం ట్రావెల్ అనగా 4000 సంవత్సరాల క్రితంకి వెళ్ళిపోదాం. 4000 సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోయి మొదటి ప్రామిస్ నేను ఒకటి చదివేసిన తర్వాత మనం ఒక్కొక్క కార్యక్రమము మనం ముందుకు వెళ్ళిపోదాం. మొదటి వాగ్దానము ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఇచ్చిన మొదటి వాగ్దానం. నిన్న ఈ మాట మనం చెప్పుకున్నాము. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానముకును వైరము కలగజేసేదును, అది నీ తల మీద కొట్టును, నీవు దానిని మడివి మీద కొట్టుదు అని చెప్పాను. ఇది మొదటి వాగ్దానము. ఇక్కడే క్రిస్మస్ స్టార్ట్ అయ్యింది. మనం క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వెళ్తున్నాము. ఒక మీనింగ్ఫుల్గా వెళ్దామని ప్రయత్నం చేస్తున్నాం. మనం టైం ట్రావెల్ అయ్యాం, అవునా? ఇంకా 2025లో ఉన్నామా? 4000 years బ్యాక్ వెళ్ళాం. ఆదాము అవ్వ మన మైండ్లో గుర్తు చేసుకోవాలి. ఆదాము అవ్వ పాపం చేశారు. వాళ్ళు పాపం చేస్తే ఏమైంది? పాము ద్వారా వాళ్ళు పాపం చేశారు, సాతాను వాళ్ళు. అప్పుడు సాతానికి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ఎవరు ఈ మాట చెప్పింది? ఎవరు? దేవుడు. తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడు అంటే, ఈస్ ఛాలెంజింగ్ సేటన్, ఈస్ గివింగ్ వార్నింగ్ టు సేటన్. ఏంటి అంటే, నీకును అంటే సాతానికి, నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకును ఎనిమిగా నేను చేస్తాను. అక్కడే మనకి శత్రువు అయిపోయాడు. అప్పటి నుంచి మన శత్రువు ఎవరు? వాడికి దేవుడు ఒక ఛాలెంజ్ చేసినాడు. ఒక రోజు వస్తుంది, నీ తలను చితగ్గొట్టే రోజు వస్తుంది. అదే మనం లూకా సువార్త, మత్తయి సువార్త చదివింది. ఆయన జన్మించిన తర్వాత, సిలువ వేయబడిన తర్వాత, సిలువ మీద ఆయన కార్చిన రక్తం ద్వారా సాతాను తలవేది చితగొట్టబడింది. ఈ వచనం నెరవేర్పు అక్కడ జరిగింది 2000 సంవత్సరాల క్రితం. సో ఇన్ని ప్రవచనాలు, 300 పైన ప్రవచనాలు యేసుక్రీస్తు జీవితం ద్వారా జరుగుకుంటూ వచ్చాయి. ఇప్పుడు మనము ఒక కార్యక్రమం వెళ్ళిపోదాం. సో నేను చిన్నగా మధ్యలో మాట్లాడుతూ ఉంటా. ఇప్పుడు మనం మొదటి కార్యక్రమం ఎవరు రెడీగా ఉన్నారు? ముందుగా మనము ప్రతి ఒక్కరూ
ఫ్యామిలీ నుంచి ఒకరిని తీసుకురామని చెప్పాం. తీసుకొచ్చారా? ఒకసారి పక్కన ఉన్న వాళ్ళని చూసుకోండి. ఎక్సలెంట్ ఆంటీ, వెరీ గుడ్. ఇంకెవరు తీసుకొచ్చారు? తీసుకొచ్చిన వాళ్ళకి గిఫ్ట్స్ ఉన్నాయి. ఎక్కువ మంది తీసుకొచ్చిన వాళ్ళకి ఎక్కువ గిఫ్ట్స్ ఉన్నాయి. తీసుకురాలేని వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఉంది. ఓకే, మరి అట్లయితే భాస్కర్ రావు గారు మొత్తం ఫ్యామిలీ అందరినీ తీసుకొని వచ్చారు. ఎక్కువ గిఫ్ట్స్ ఫస్ట్ గిఫ్ట్ ఆయనకి అయితే ఎంతమంది తీసుకొచ్చిందా? వచ్చిందా? 10 మంది ఉంటారు. 10 మంది. వెరీ గుడ్. ఎవరున్నారా ఆ టార్గెట్ ని కొట్టేవాళ్ళు? కంగ్రాచులేషన్స్ అంకుల్, భాస్కర్ గారు కంగ్రాచులేషన్స్. క్లాస్ కొడదామా? 10 మంది అంటే మామూలు విషయం కాదు. వెరీ గుడ్. నెక్స్ట్ ముగ్గురు తీసుకొచ్చిన వాళ్ళు, నలుగురు అంటే మీ చిన్నపిల్లలంతా లెక్కేసేకే. సునీత సిస్టర్ ఎంతమంది? లెక్కేసుకోండి లోపు. ఓకే, వెరీ గుడ్. అదే చేసి రెడీ చేసుకోవాలన్నమాట.